హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు మనం ఓ న్యూస్ 18 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఈరోజు ఒక వీడియో రావడం జరిగింది, అది ఎర్లీ మార్నింగ్ చేయడం జరిగింది. నేను చేసే ముందు ఓఎస్లో పాపప్ చెక్ చేసుకోలేదు. ఒకవేళ ముందే చూసి ఉంటే నేను 2 కలిపి ఇచ్చేసేటోని. ఓకే, ఎనీవే, ఇక మనం టాపిక్లోకి వెళ్ళే ముందు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా 10 మందికి మన వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. ఓ న్యూస్ 18 నవంబర్ 5న తెల్లవారుజాము మన పాపప్ యాష్తో విజయం అని హెడ్లైన్ పెట్టడం జరిగింది. ఓకే, యాష్తో విజయం, దాని ద్వారాలు తెలుసుకోబడింది, అలాగే ప్రయాణం కూడా కొనసాగుతుంది అని చెప్పడం జరిగిందండి. వాగ్దానం చేసినట్టుగా విక్టర్ విత్ యాష్ అనేది అక్టోబర్ నెలలోనే అధికారికంగా ప్రారంభించబడింది మరియు ఇది ఎంతో ఉత్తేజకరమైన ప్రారంభం. అంటే వాళ్ళు చెప్పినట్టుగానే అక్టోబర్లో లాంచ్ కాబోతుందని గతంలో చెప్పడం జరిగింది కదా. మేము చెప్పినట్టుగానే ఈ అక్టోబర్లోనే మేము లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎంతో ఉత్తేజకరమైన ప్రారంభం అని చెప్పడం జరిగింది. అలాగే మేము మా మొదటి రౌండ్ సభ్యులను వ్యూహాత్మకంగా ఆన్బోర్డింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించాము. మాకు వచ్చిన లక్షలాది దరఖాస్తుల నుండి చేతితో ఎంపిక చేయబడిన సభ్యులు, అదేనండి, మేము మొదటి రౌండ్ సభ్యులను వ్యూహాత్మకంగా ఆన్బోర్డ్ చేసుకోవడం జరిగిందంటే మనకు తెలుసు కదా. మొదటి రౌండ్ అంటే 6 లక్షల అప్లికేషన్స్లలో ఫిల్టర్ చేసి 60 మందికి ఫైనల్గా ప్రయారిటీ ప్లేస్మెంట్ అని చెప్పడం జరిగింది కదా. వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకోవడం జరిగింది. అది మేము చేతులారా ఎంచుకోబడింది. మేము చూసి తెలుసుకొని మేము చేతులారా ఎంచుకోబడ్డ సభ్యులు అని చెప్పడం జరిగిందండి. అలాగే ఇది ఒక మైలురాయి క్షణం. ఇది మా పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య కళ వైపు మొదటి స్పష్టమైన అడుగును సూచించింది. ఇప్పుడు నవంబర్లోకి అడుగు పెడుతున్నందున మేము ఆన్బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్న విత్ యాష్లోకి స్వాగతిస్తున్నాము. ఇదేనండి, ఈ ప్రక్రియ ఒక పెద్ద మైలురాయి క్షణం. ఇది ఒక పెద్ద అందమైన బోల్డ్ భాగస్వామ్య కళ వైపు మనం అడుగులు వేయడం ప్రారంభించాము. ఇప్పుడు మనం నవంబర్లోకి రావడం జరిగింది. మేము ఆన్బోర్డింగ్ ప్రక్రియను అంటే విక్టర్ విత్ యాష్లోకి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాము. చాలామందిని విక్టర్ విత్ యాష్లోకి స్వాగతిస్తున్నాము అని చెప్పడం జరిగిందండి ఇక్కడ. ఓకే, ఒక ఉద్దేశపూర్వక ప్రారంభం. మా ప్రారంభ సమూహం ఉద్దేశపూర్వకంగా చిన్నది, ప్రత్యేకమైన కారణంగా మాత్రమే కాదు, ప్రతీదీ పరిపూర్ణంగా పనిచేస్తుందని మేము నిర్ధారించుకోవాలనుకున్నాము. ఈ మొదటి రౌండ్ మాకు వీటిని నిర్ధారించడానికి సహాయపడింది. అంటేనండి, ఈ ప్రారంభం ఒక ఉద్దేశంతో ఒక క్లారిఫికేషన్ కోసం చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇది చిన్నగా ప్రారంభించడం జరిగింది. అంటే ఇది ప్రతిదీ పరిపూర్ణంగా పనిచేస్తుందా అంటే ప్రతిదీ ఫీచర్స్ సరిగా పనిచేస్తున్నా లేదా అని చెప్పేసి ఈ మొదటి రౌండ్కి ఎంచుకున్నటువంటి 60 మందితోటి ప్రయోగించడం జరిగింది. ఇది మాకు అన్ని విధాలుగా పనిచేస్తుంది, మంచిగా యాక్టివ్గా ఉంది తెలుసుకోవటానికి మాకు సహాయపడిందని చెప్పడం జరిగిందండి ఇక్కడ. అలాగే మా ప్లాట్ఫామ్ స్థిరంగా, సురక్షితంగా మరియు పూర్తిగా పనిచేస్తుంది. అదే ఇప్పుడు మన విక్టర్ విత్ యాష్ అనేది స్థిరంగా, సురక్షితంగా, పూర్తిగా పనిచేస్తుందని చెప్పడం జరిగిందండి. అలాగే కమ్యూనికేషన్ మరియు యాక్సెస్ కోసం మా వ్యవస్థలు స్పష్టంగా ఉన్నాయి. అదే మనం కమ్యూనికేషన్ చేయడానికి, మనం దాన్ని యాక్సెస్ చేయడానికి, లోపలికి వెళ్ళడానికి మన వ్యవస్థలు స్పష్టంగా ఉన్నాయని చెప్పడం జరిగిందండి. అలాగే మరియు ముఖ్యంగా మా మొదటి సభ్యులు ప్రవర్తన మరియు గోప్యత కోసం మా మార్గదర్శకాలను అర్థం చేసుకొని గౌరవిస్తారు. అంటే మొదటగా వచ్చిన 60 మంది వాళ్ళ ప్రయారిటీ ప్లేస్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కంపెనీ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ
వాళ్ళు చెప్పినట్టే అర్థం చేసుకొని వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్తారని చెప్పడం జరిగింది. వాటిని గౌరవిస్తూ వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటారని చెప్పడం జరిగిందండి ఇక్కడ. అలాగే ఈ ప్రారంభ సభ్యులను రోజువారీ నవీకరణ పంచుకోవద్దని మేము కోరాము. మరియు చాలామంది అభ్యర్థులను గౌరవించినప్పటికీ కొంతమంది అలా చేయలేదు. ఇది కూడా మాకు విలువైన అంతర్దృష్టిని ఇచ్చింది. ఎందుకంటే ఆదేశాలను పాటించడానికి మరియు నమ్మకాన్ని నిలబెట్టడానికి సంసిద్ధత అనేది మాతో పాటు పెరగడానికి సభ్యుని సంసిద్ధతకు స్పష్టమైన సంకేతాలలో ఒకటి. ఏంటంటే ప్రతిరోజు మనం జరుగుతున్న విషయాలను పంచుకోవద్దని వాళ్ళని కోరడం జరిగిందని, మరియు చాలామంది అభ్యర్థులను గౌరవించినప్పటికీ కొంతమంది గౌరవించడం లేదు, దాన్ని అలా ఇలా అనడం అని జరుగుతుందని, అది కూడా వాళ్ళ అంతర్దృష్టికి వెళ్ళిందని. ఎందుకంటే వాళ్ళు చెప్పకపోవడం, ఆ రహస్యత, ఆ గోప్యత ఉంచడం వల్ల ఆదేశాలను పాటించినప్పటికీ నమ్మకం నిలబెట్టడానికి వారితో పాటు సంసిద్ధత పెరగడానికి జరిగిందండి. ఇప్పుడు నిజమైన ఉత్సాహం మొదలవుతుంది. మీలో చాలామందికి ఇప్పటికే చేరిన సభ్యుల నుండి వ్యక్తిగత ఆహ్వానాలు అందడం ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు అసలు సంతోషం అనేది మొదలు కాబోతుంది. మీలో ఇప్పటివరకు చాలామందికి ఇంతకుముందుకి ఇన్విటేషన్ తీసుకున్నటువంటి వాళ్ళ నుండి మీకు ఇన్విటేషన్స్ ప్రారంభం అవుతుంది అని చెప్పడం జరిగిందండి. మీరు ఇంకా మీది అందుకోకపోతే దయచేసి ఓపిక పట్టండి. అంటే మీకు ఇంకా ఇన్విటేషన్ లింక్ రాకపోయి ఉంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, కొద్దిగా సమయం పడుతుంది, ఓపిక పట్టండి అని చెప్పడం జరిగిందండి ఇక్కడ. మీరు మొదటి వేవ్లో భాగమైన లేదా తదుపరి అనేక రౌండ్లలో ఒకరైన మీ ఆహ్వానం అందిన తర్వాత సభ్యత్వం యొక్క అన్ని ప్రయోజనాలు మీరు పూర్తి ప్రాఖ్యాత ఉంటుంది. అంటే మీరు మొదటి వేవ్లో వచ్చినా, సెకండ్ వేవ్లో వచ్చినా, మీరు ఎప్పుడు వచ్చి విక్టర్ విత్ యాష్లోకి ఎంటర్ అయినా అందరితో పాటు ప్రతిదీ పూర్తిగా మీకు కూడా అందరితో సమానంగా హక్కు ఉండబోతుందని చెప్పడం జరిగిందండి. అలాగే కలిసి మనం అసాధారణమైన దాన్ని సృష్టిస్తున్నాము. ఆశావాదం, సహకారం మరియు ఉమ్మడి విజయంపై నిర్మించిన శక్తివంతమైన ఉద్దేశంతో నడిచే సమాజం. అంటే మనందరం కలిసి సాధ్యం కానటువంటి దాన్ని మనం సాధిస్తున్నాము. మనం అందమైన బోల్డ్, మనం కలలు కన్న ఉమ్మడి విజయం వైపు శక్తివంతంగా ఉద్దేశంతో నడిచే సమాజం ముందుకు సాగుతున్నాం అని చెప్పడం జరిగిందండి. అలాగే ఓ న్యూస్లో మరిన్ని నవీకరణల కోసం ఇక్కడ చూస్తూ ఉండండి. తలుపులు తెరిచి ఉన్నాయి, శక్తి పెరుగుతోంది మరియు మనం ఊహించిన భవిష్యత్తు రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. ఒక అడుగు, ఒక సభ్యుడు మరియు ఒక సమయంలో ఒక విజయం. పూర్తిగా తలుపులు తెరుచుకోబడ్డాయి, మనం శక్తి పెరుగుతుంది మరియు మనం ఊహించిన భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. ఒక్క అడుగు, ఒక్క సభ్యుడు మరియు ఒక్క సమయంలో ఒక విజయం అని చెప్పడం జరిగిందండి. ఇదండి మన పాపప్లో ఉన్నది. నాకు ఈరోజు కొద్దిగా హెల్త్ బాగాలేదు, బాగా కోల్డ్ ఫీవర్ ఉంది కాబట్టి సరిగా చెప్పలేకపోయినాను. మనం ఒక ముక్కలో చెప్పుకుంటానండి. మేము మీకు మాట ఇచ్చినట్టుగా విక్టర్ విత్ యాష్ అనేది అక్టోబర్లో లాంచ్ కాబోతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు మాట ఇచ్చినట్టుగానే అక్టోబర్లో లాంచ్ కావడం జరిగింది. అలాగే ఇప్పుడు మన నవంబర్లోకి రావడం జరిగింది. ఈ నవంబర్లో మన పని వేగవంతం కాబోతుంది. ఏంటంటే మేము ప్రకటించిన ప్రియారిటీ ప్లేస్మెంట్ 60 మెంబర్స్ని మేము ఆన్బోర్డ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు మిగతా వాళ్ళకి ఇన్విటేషన్ చేయడం జరిగింది. ఆ 60 మెంబర్స్ని మేము ఆన్బోర్డ్ చేసుకునే ప్రక్రియలో ఇది ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకోవడమే కాదు, వాళ్ళ మేము ప్రయోగించడం జరిగింది. ఎందుకంటే మా సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఆ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉందా, యాక్టివ్గా ఉందా, స్ట్రాంగ్ ఉందా తెలుసుకోవడానికి ఉపయోగపడిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు లింక్స్ తదుపరి వేవ్స్ ద్వారా మీకు లింక్స్ రాబోతున్నాయి. ఒకవేళ ఇప్పటికే మీకు లింక్స్ వచ్చి ఉంటే ఓకే, రాకపోయినా మీరు కొద్ది సమయం వేచి ఉండండి. మనం అందమైన మనం కలలు కన్నా విజయం వైపు మనం పరుగెడుతున్నాము.
అలాగే మీరు మొదటి రౌండ్ వచ్చినా, సెకండ్ రౌండ్ వచ్చినా, ఏ రౌండ్లో వచ్చినా మీకు ప్రాధాన్యత అందరితో సమానంగానే మీకు హక్కులు ఉండడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చావు అన్నది కాదు, మీరు విక్టర్ విత్ లక్ యాష్ ఎప్పుడు వచ్చినా, మొదటికి వచ్చినా చివరికి వచ్చినా ఎవరికి వచ్చినా అందరితో సమానంగా మీకు అర్హతలు పొందుతారు అని చెప్పడం జరిగింది. మనందరం కలిసి మనం విజయాన్ని సాధించబోతున్నాం, మన ఉమ్మడి కళని సాధించబోతున్నాం అని చెప్పడం జరిగిందండి. ఇంకా మరిన్ని విషయాలు ఈ ఓ న్యూస్లో రాబోతున్నాయి, మీరు చూస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది. ఇదండి మన ఓఎస్లో వచ్చిన ఓ న్యూస్ 18 వివరాలు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.